ఆదిలాబాద్ జిల్లా సాకెర గ్రామం వద్ద బాంబులతో చెక్ డ్యాం పేల్చివేసిన ఘటన రాజకీయ రంగు పులుముకుంటోంది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే ఎలిటి మహేశ్వర్ రెడ్డి మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. పేల్చివేసిన చెక్ డ్యాంను ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు 7 కోట్ల రూపాయలతో ఇంజనీర్ల సూచనలు, సలహాలు తీసుకున్న అనంతరం చెక్ డ్యాం నిర్మించినట్లు పేర్కొన్నారు. ఇక భారీ వర్షాల కారణంగా జీఎన్ఆర్ కాలనీ మునిగిపోతుందని అవగాహన లేక నిర్మల్ ఎమ్మెల్యే ఎలిటి మహేశ్వర్ రెడ్డి చెక్ డ్యాంను కూల్చివేయించారని ఆరోపించారు. ఎవరి సలహాలు, సూచనల కారణంగా చెక్ డ్యాంను బాంబులతో పేల్చివేయడం జరిగిందని ప్రశ్నించారు. ఈ సంఘటనపై న్యాయ నిపుణులతో సలహాలు తీసుకుని కోర్టుకు వెళ్లడం జరుగుతుందన్నారు. చెక్ డ్యాం పేల్చివేయించిన ఇంజనీర్ ఎమ్మెల్యే ఎలిటి మహేశ్వర్ రెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాకెర చెక్ డ్యామ్ అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి చెక్ డ్యామ్. మేము తల మీద మొదలు కట్టిన తర్వాత మళ్ళా సాకెర ఇప్పుడు 7 సంవత్సరాల క్రితము దాదాపు 7 కోట్ల రూపాయలతోని చెక్ డ్యామ్ నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి గుడ్డి పరిపాలన చేసే ఒక ఎమ్మెల్యే ఆయన అవగాహన లేకుండా పామాయిల్ ఫ్యాక్టరీ అద్దంటాడు. రైతుల కోసం పంటలు పండించుకోవడానికి చెక్ డ్యామ్ కడితే చెక్ డ్యామ్ బాంబులు పెట్టి కొలగొట్టించాడు. ఆయనకి ఏ బాగా అవగాహన ఉన్నది రైతుల పట్ల, ఈ చెక్ డ్యామ్ పట్ల అని నేను అడుగుతా ఉన్నాను. ఇంత మూర్ఖత్వంగా ఉన్నటువంటి వ్యక్తిని నిర్మల్ ప్రజలు ఎన్నుకున్నారంటే నిజంగా కూడా మనకు చాలా ఆందోళనకరంగా ఉంది.